వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ వీడియో చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. అందుకనే నేను ఇక్కడ ఈ సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ టెలిగ్రామ్ ఛానెల్‌లో మెన్షన్ చేశాను. యూ కెన్ చెక్. సో, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇక్కడ ఇన్ఫార్మ్ చేశాను. యూ కెన్ చెక్ ఇన్ చార్ట్స్. అలాగే క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ చెక్. నిన్న ఎఫ్ఈటీ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. బట్ సడన్ వాల్యూమ్‌తో అది ఇంకా పంప్ అయింది. సో, అండ్ దీస్ ఎంట్రీస్ ఆర్ వెరీ గుడ్. ఏవైతే సపోర్ట్స్ ఇచ్చానో ఆ సపోర్ట్స్ వెరీ గుడ్. ఇఫ్ యు ఆర్ అ స్పాట్ ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఓకే. క్రిప్టోకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ అప్డేట్ గురించి యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ సిగ్నల్స్ లైక్ దిస్, దెర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. బీటీసీ అనేది సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ చాలా చాలా ట్రిక్కీగా ఉంది. ఎందుకంటే డైలీ టైమ్ ఫ్రేమ్లో ఒక దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్లో ఇది ఏదైతే సపోర్ట్ ఉందో, ప్రీవియస్ సపోర్ట్, ఇది ఇప్పుడు రెసిస్టెన్స్గా అవ్వాలి యాక్చువల్గా. బట్ దీన్ని క్రాస్ చేసి పైన ఉన్న లిక్విడిటీని హంట్ చేసింది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ క్యాండిల్, చాలా బిగ్ క్యాండిల్. ఇంకా మనకు 2 days టైం ఉంది. స్టిల్ ఇట్ ఈస్ పంపింగ్ అండ్ పాస్ట్ 2 days నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది కాబట్టి మనకు ఆల్ట్స్లోకి మూమెంటం వస్తుంది. సో, ఇప్పుడు బిట్కాయిన్ మూమెంట్ ఎలా ఉంటుంది అని అంటే, యాజ్ పర్ మై అనాలిసిస్, ఓకే, ఇక్కడ చూడండి ఈ 96 లెవెల్ ఏదైతే ఉందో, నేను దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడికి. యూ కెన్ అడ్జస్ట్ దిస్ యాజ్ ఎ రెసిస్టెన్స్ రైట్ నౌ. ఓకే. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను మీకు. 96 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది అని చెప్పి. యూ కెన్ చెక్. డైలీ టైమ్ ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయింది చాలాసేపు. దాని తర్వాత బ్రేక్ అయి ఫాల్ అయింది అండ్ ఇట్ ఈస్ వెరీ డాజీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. ఈ 94 దగ్గర నుంచి, ఆల్రెడీ 94 ఇక్కడ మనకు టచ్ అయిన దగ్గర నుంచి మీరు రెసిస్టెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్లీ కూడా రెసిస్టెన్స్కి యాక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇది 95 అనుకోవచ్చు. 95 దగ్గర నుంచి 96 వరకు ఇది ఒక మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎట్లా ఉంటుంది, సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎట్లా డ్రా చేసుకోవాలనేది మీకు లైవ్లో అర్థమవుతుంది. దిస్ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్. ఓకే. హియర్ యూ కెన్ డ్రా యాజ్ సపోర్ట్. సో, చూడండి నేను ఇదే చెప్పాను. వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక దగ్గర సపోర్ట్ చూపిస్తుంది, డైలీ టైం ఫ్రేమ్లో ఒక దగ్గర సపోర్ట్ చూపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ రైట్ నౌ. దీన్ని చెక్ చేయాలి అని అంటే దీన్ని మనం ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ బాడీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ బాటంలో ఉన్న విక్స్ వరకు. ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ బిట్ కాయిన్ డ్రాప్ అయితే దెర్ ఆర్ మల్టిపుల్ సపోర్ట్స్. ఇక్కడ మనకు 88,700 దగ్గర కూడా సపోర్ట్ ఉంటుంది. ప్రీవియస్ టాప్స్లో విక్ ఉన్నాయి కాబట్టి. బట్ కొంచెం స్ట్రాంగ్గా యాక్ట్ అయ్యే సపోర్ట్ ఏదైతే ఉందంటే 86,800 దగ్గర నుండి 86,000 వరకు, 86 to 87 అనుకోవచ్చు. దిస్ విల్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఒకవేళ బిట్ కాయిన్ కానీ ఫాల్ అయితే. ఓకే. సో, ఇది బాటమ్ అనుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ కింద మీరు యాక్ట్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. అయితే దీన్ని ఇంకా టచ్ చేయలేదు. దీని అబోవ్ లిక్విడిటీని గ్రాప్ చేస్తుందా ఏంటి అనేది చెక్ చేయాలి. లేదంటే రీటెస్ట్ అయ్యి పంప్ అవుతుందా అనేది కూడా చెక్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ ఇది వెరీ గుడ్ లెవెల్. ఈ లెవెల్ ఏదైతే ఉందో 90 ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకోవాలి అని అంటే ఈ లెవెల్. ఓకే. ఈ లెవెల్ 91,800 దగ్గర నుంచి 92,000 అనుకోవచ్చు. సో, ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఓకే. ప్రీవియస్లీ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది, సపోర్ట్స్ కింద యాక్ట్ అయింది మల్టిపుల్ టైమ్స్. ఆఫ్టర్ దట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. ఇది బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. సో, ఇప్పుడు బిట్ కాయిన్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 95 to 96,000 ఇది రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ 92,000 సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకున్న సినారియో అండ్ కీ లెవెల్స్ ఇవి రెండే, 95 to 96 అండ్ దిస్ వన్ 92,000 లెవెల్. సో, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ సపోర్ట్స్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. 2 సపోర్ట్స్. ఓకే. ప్రీవియస్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు 86 to 87 అండ్ 77 దగ్గర నుండి 78 ఇది వర్స్ట్ సినారియో అవుతుంది. ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ చెక్ ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. దీన్ని ఇక్కడ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్లో కూడా కొంచెం ఇది మనకు ప్రీవియస్ సపోర్ట్ కింద యాక్ట్ అయింది కాబట్టి. సో, దిస్ లెవెల్ ఈజ్ వెరీ గుడ్. 79 దగ్గర నుండి 80,000 అనుకోవచ్చు ఈ సపోర్ట్ అండ్ 86 to 87 ఈ సపోర్ట్. ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు ఇఫ్ 92,000 బ్రేక్ అయితే. ఒకవేళ ప్రీవియస్లీ ఈ టాప్లో ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకోండి, దెన్ అప్పుడు సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 101 అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ప్రీవియస్లీ లెట్స్ చెక్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్లో కూడా చెక్ చేద్దాం. ఓకే. యూ కెన్ సీ ప్రీవియస్లీ ఇది ఒక నెక్ లైన్ కింద యాక్ట్ అయింది. ఓకే. ఇది ఒక చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. సో, ఈ నెక్ లైన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది నెక్ లైన్ కింద యాక్ట్ అయింది
ఐఎమ్ డ్రాయింగ్. సో ఇట్లా సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ డ్రా చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఎక్కడి వరకు బిట్ కాయిన్ ఒకవేళ పంప్ అయితే ఎక్కడ రెసిస్టెన్స్ అవుతుంది, ఒకవేళ డ్రాప్ అయితే మనకి ఎక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. 100 to 101 లెవెల్ ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో దీస్ బోత్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ దీస్ బోత్ ఆర్ సపోర్ట్స్. సో కీ లెవెల్ వచ్చేటప్పటికి 95 to 96 బ్రేక్ అయితే మీరు 100 వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ బిట్ కాయిన్ పంప్ అనేది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 92 బ్రేక్ అవ్వాలి. ఎందుకనంటే ఏదైతే అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు డాజీ క్యాండిల్స్ ఫామ్ అయితే లేదు పిన్ బార్ క్యాండిల్స్ ఫామ్ అయితే ట్రెండ్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది డాజీ అండ్ పిన్ బార్స్ ఫామ్ అయినాయి. సో వీటి టాప్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాను కాబట్టి ఇవ్వట్లేదు. వీటి టాప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫామ్ అవుతూ ఉన్నాయి అని అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. అంటే 100% ట్రెండ్ రివర్స్ అవుతుందని కాదు, కానీ ఇక్కడ నుండి ఒక రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో నాకైతే మోస్ట్ సినారియో ఎలాగ అనిపిస్తుంది అని అంటే ఇది బ్రేక్ అయ్యి మేబీ కన్సాలిడేట్ అయ్యి ఓకే రీటెస్ట్ అయ్యి పంప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ట్రెండ్ అయితే రివర్స్ అయింది అండ్ కన్సాలిడేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. చూడండి ఇప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి బిట్ కాయిన్ పంప్ అయింది అండ్ కన్సాలిడేట్ అవుతుంది అని అంటే బిట్ కాయిన్లోకి హ్యూజ్ వాల్యూమ్ వచ్చింది అండ్ దెర్ ఇస్ నో సెల్లింగ్ ప్రెషర్ రైట్ నో. ఓకే, సో సెల్లింగ్ ప్రెషర్ రావాలి అని అంటే ఒక చిన్న విక్ అయిన ఫామ్ అయితే పైన ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేసి అంటే సెల్ లిక్విడిటీని గ్రాప్ చేసి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. లేదు అని అంటే వీకెండ్ కాబట్టి నెక్స్ట్ సాటర్డే సండే వీకెండ్లో కూడా మనకు వాల్యూమ్ ఎక్కువగా ఉండదు, ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండవు కాబట్టి విత్డ్రాల్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో దిస్ ఇస్ బిట్ కాయిన్ సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ కీ లెవెల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ 91,800 దగ్గర నుంచి 92,000 వరకు. ఈ కీ లెవెల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దిస్ విల్ గివ్ యూ అ గుడ్ వ్యూ టు ఎంటర్ హియర్ అండ్ హియర్. ఓకే, సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకున్న క్యాపిటల్ మొత్తం ఇన్వెస్ట్ చేయకండి. 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే పార్ట్స్లో బై చేసుకొని హోల్డ్ చేయండి. ఓకే, సో ప్రీవియస్లీ నేను సపోర్ట్స్ ఇచ్చాను, అలాగే మీకు అవే టార్గెట్స్ అయితే సపోజ్ ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి, ఇది టార్గెట్ అవుతుంది 92, ఆ తర్వాత 95 టార్గెట్ అవుతుంది, ఆ తర్వాత 100 టార్గెట్ అవుతుంది అట్లా. సో 2 ఎంట్రీస్ ఫిల్ అయినాయి అని అంటే దిస్ విల్ బి ద టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అండ్ టార్గెట్ 4. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్ కాయిన్ అనాలిసిస్. సో కమింగ్ టు ఇథీరియం, ఇథీరియంలో ఈ లెవెల్ అబౌవ్ ఇథీరియం సస్టైన్ అయితేనే దీన్ని కన్సిడర్ చేద్దాము అని చెప్పి. సో రైట్ నౌ ఇథీరియం పంప్ అవుతుంది. ఈ వీక్ కూడా చెక్ చేయాలి మనం. ఈ వీక్ కూడా దీన్ని అబోవ్నే ఉండాలంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 1640 అనుకోవచ్చు, 1600 లెవెల్, దీని అబోవ్నే ఉండాలి ఇథీరియం అనేది. దీని అబోవ్ ఉంటే దెన్ ఇథీరియంలో మనం నెక్స్ట్ ట్రేడ్ సెటప్స్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఇథీరియంలో మీరు ఎంటర్ అయ్యి ఉంటే ఓకే దిస్ 2 ఎంట్రీస్ ఆర్ వెరీ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ ఇథీరియం దీన్ని బిలో బ్రేక్ అయింది అని అంటే దెన్ 1200 దగ్గర నేను కూడా ప్లాన్ చేస్తాను ఎంటర్ అవ్వడానికి తిరిగి మళ్ళీ. ఓకే, సో కమింగ్ టు యూఎస్డిటీ డామినెన్స్ నేను ఇచ్చిన ప్రీవియస్ చార్ట్స్ ఇవి. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది అండ్ ఈ సపోర్ట్ ఇచ్చాను, ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి ఈ సపోర్ట్ చూడండి దీన్ని రెసిస్టెన్స్ కింద ఫామ్ చేస్తూ ఉంది. ఓకే, సో ఈ వీక్ కూడా దీని బిలోనే ఉండాలి. దీని బిలో ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. యూఎస్డిటీ డామినెన్స్ ఫాలో అవుతూ ఉంటే మార్కెట్లోకి వాల్యూమ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆ వాల్యూమ్ అనేది బిట్ కాయిన్లోకి వస్తుందా ఆల్ట్ కాయిన్స్లోకి వస్తుందా అనేది బిట్ కాయిన్ డామినెన్స్ అండ్ అదర్స్ డామినెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ డ్రాయింగ్స్ రీడ్రా చేశాను చూడండి 4.36 లెవెల్స్. మీరు ఈ లెవెల్స్ చూసుకొని మీరు డ్రాయింగ్స్ అనేవి రీడ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ సపోర్ట్స్ కానీ ఓకే ప్రీవియస్లీ ఉన్న సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ పిన్ బార్స్ దగ్గర కానీ మీరు చూడండి ఎగ్జాక్ట్గా ఇవి డ్రా చేశాను. దిస్ విల్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇక్కడ నుండి పంప్ అయింది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి డ్రాప్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం అదర్స్ డామినెన్స్ అనేది ఉంటుంది. సో ఈ డ్రాయింగ్స్ అనేవి యూ కెన్ రీడ్రా చేసుకోండి ఒకవేళ మన చార్ట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక పంప్ కనిపిస్తుంది ఇక్కడ వరకు అయినా సరే, అట్లీస్ట్ ఇక్కడ వరకు పంప్ అయిందంటే మార్కెట్లో ఒక కరెక్షన్ ఉంటుంది. ఆ కరెక్షన్లో మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు బీటీసీ డామినెన్స్ చూడండి. బీటీసీ డామినెన్స్ అనేది ఒక చిన్న ఫాల్ లాగా కనిపిస్తుంది. ఈ చిన్న ఫాల్కే మనకి ఆల్ట్ కాయిన్స్లోకి 20%, 30%, కొన్ని 10% అట్లా పంప్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది ఫాల్ అయింది అని అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ట్ కాయిన్స్లోకి ఎంత హ్యూజ్ వాల్యూమ్ ఇన్ఫ్లో అవుతుందో. నేనైతే
ఈ వీక్ దీని అబోవ్ క్లోజ్ అవ్వద్దనే కోరుకుంటున్నాను. అదే చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా. ఈ 64.3 లెవెల్ అబోవ్ బిట్‌కాయిన్ డామినెన్స్ గాని క్లోజ్ అవ్వకపోతే దట్ విల్ బి ద బిగ్ రిలీఫ్. దాని తర్వాత ఎలా మూవ్ అయితుందనేది నెక్స్ట్ వీక్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ చార్ట్స్ రీడ్రా చేసుకోండి. నేను ఇక్కడ సపోర్ట్స్ గాని, రెసిస్టెన్స్ గాని, కీ లెవెల్స్ డ్రా చేశాను. యూ కెన్ డ్రా ఆల్ దిస్. మీరు ఇక్కడ పాయింట్స్ చెక్ చేసుకొని రీడ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, ఒకవేళ బిట్‌కాయిన్ డామినెన్స్ గాని ఫాలో అవుతూ ఉంటే ఇవి మనకు సపోర్ట్స్ కింద యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సపోర్ట్స్ దగ్గర ఎట్లా యాక్ట్ అయితుందో చెక్ చేసుకొని అవి బ్రేక్ అయితే ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ వస్తది. సో, అవి బ్రేక్ కాలేదు. అక్కడి నుండి పంప్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్‌లో రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ రీటెస్ట్‌లో మనం ఎంటర్ అవుతాం. ఓకే. సో, ఇక్కడ నుండి బిట్‌కాయిన్ డామినెన్స్ గాని ఇక్కడి వరకు ఫాల్ అయితే దట్ విల్ బి ద హ్యూజ్ 50%. కొన్ని కాయిన్స్‌లోకి లో క్యాప్ కాయిన్స్‌లోకి అయితే 100% కూడా వాల్యూమ్ ఇన్‌ఫ్లో అయ్యే అవకాశం ఉంది. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ ఫాల్ అవ్వాలి. యూఎస్‌డిటీ డామినెన్స్ కూడా ఫాల్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం అదర్స్ డామినెన్స్ చెక్ చేసుకోవాలి. అదర్స్ డామినెన్స్ ఇవి ప్రీవియస్‌లీ మనం ఇచ్చిన కీ లెవెల్స్ ఇవి. ఈ అదర్స్ డామినెన్స్ చూడండి పంప్ అవుతూ ఉంది కాబట్టే మార్కెట్‌లోకి వాల్యూమ్ వస్తూ ఉంది. ఓకే. సో, ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ లెవెల్ దగ్గర. సో, 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను డ్రా చేయట్లేదు. సో, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పంప్ వచ్చినా సరే రీటెస్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ప్రీవియస్‌లీ ఈ లెవెల్ చూడండి మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. దీన్ని బ్రేక్ చేయాలి. సో, చూడండి ఇది ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయింది డబుల్ బాటమ్ అంటే టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఆల్ట్ కాయిన్స్‌లోకి హ్యూజ్ వాల్యూమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ డోంట్ గెట్ ఫోమో. రీటెస్ట్‌లు అవుతూ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.